సో ఈ 2026 ఇయర్లో 2/11/2029 ఈ డేట్స్లో ఎనీ మంత్ ఎనీ ఇయర్ బోర్న్ అయిన వాళ్ళకి ఇయర్ ఎలా ఉంటుంది? సో ఇయర్లో చాలా వరకు ఇయర్ అంతా కూడా కొంత మీకు ఉన్న ప్లేస్ నుంచి ఎక్కువ వేరే ప్లేస్కి మూవ్ అవ్వడం కానీ, అంటే జాబ్స్ రీత్యా కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, లేదా అంటే ఎక్కువ ట్రిప్స్ చేయటం కానీ, లేకపోతే ఎక్కువ చేంజెస్ జరుగుతాయి అన్నమాట. ఓవరాల్గా ఇయర్ అంతా కూడా ఇయర్ స్టార్టింగ్లో చేంజెస్ ఎక్కువ వస్తాయి, మిడిల్లో కొంచెం కాన్స్టెంట్గా ఉండొచ్చు. ఎండింగ్కి వచ్చేసరికి ఇయర్ ఎండింగ్ అంటే నవంబర్, డిసెంబర్ ఆ మంత్స్లో అయితే మళ్ళీ చేంజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బట్ ఇయర్లో మోస్ట్లీ అనుకున్న వర్క్స్లో కొంతవరకు పాజిటివ్ మూమెంట్ అయితే ఉంటుంది. బట్ ఈ పాజిటివ్ మూమెంట్ ఉండి వేరే ఒక కొత్త జాబ్ మారినా, వేరే ప్లేస్కి ఎక్కడ షిఫ్ట్ అయినా కానీ అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో అది చాలా మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువ క్రియేట్ అవుతుంది అనమాట. దానికి చాలా వరకు ఓపిక్గా పేషెన్సీగా ఉండి వాటిని డీల్ చేసుకోవాలి. బట్ చేంజెస్ ఇండికేట్ చేస్తుంది, సక్సెస్ ఇండికేట్ చేస్తుంది. బట్ ఆ సక్సెస్ వచ్చిన తర్వాత ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటివి కొంత డీల్ చేసుకోవాలి. మోస్ట్లీ ఎక్కువ టైర్డ్ అయిపోతారు ఇయర్లో. సో మెంటల్గా రెస్ట్ ఎక్కువ కావాలి. రెస్ట్ ఎక్కువ తీసుకుంటే బెటరు. ఎక్కువ స్లీప్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇయర్ అన్నది ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటారనమాట. వర్క్ అలాగే ఉంటుంది, చుట్టూ ఉండే సర్కమస్టెన్సెస్ కూడా అలాగే ఉంటాయి. ఈ ఓవర్ ఎగ్జాప్షన్ ఇలా ఉన్నప్పుడు చాలా వరకు మీకు మీరే రెస్ట్ ఇచ్చుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి ఇయర్లో కొన్ని న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టూడెంట్స్కి కూడా కొన్ని వాళ్ళు అనుకున్న స్టడీస్ చేయడానికి అవకాశాలన్నీ కూడా వస్తాయి. బట్ ఏదైనా చెప్పాను కదా, ఆ పాయింట్ అనేది ఫాలో అవ్వాలి. అండ్ ఇయర్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ అయితే ఇయర్ మిడిల్ నుంచి, అంటే మే, జూన్ ఆ టైం నుంచి పాజిటివ్గానే ఉంటుంది. బట్ ఆ స్టార్ట్ చేసేటప్పుడు పార్ట్నర్షిప్స్లో వెళ్తున్నప్పుడు పార్ట్నర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఆస్ట్రాలజీ ఎలా ఉంది ఒకసారి చూసుకొని పార్ట్నర్షిప్లో వెళ్ళండి. అండ్ లవ్ విషయాల్లో కూడా చాలా పేషెన్సీగా డీల్ చేయాలి. ఏది తొందరపడినా కూడా దాని యొక్క రిజల్ట్స్ టెన్షన్గా, యాజిటేషన్ అనేది చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఇయర్లో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసుకొని 2 నెంబర్ వాళ్ళు ముందుకెళ్ళాలి. మెయిన్లీ ఏంటి అంటే న్యూమరాలజీ వైబ్రేషన్ బట్టి నేమ్ కాలింగ్ కానీ, సిగ్నేచర్ కానీ ఉందా, అది ఒకసారి చూసుకోండి. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు చాలా వరకు వైబ్రేషన్ పాజిటివ్లో నేమ్ కానీ, కాలింగ్ నేమ్ కానీ, సిగ్నేచర్ కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడే మనం దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం అనమాట. సో ఇయర్లో మోస్ట్లీ ఎక్కువ వియర్ చేయాల్సిన కలర్ కూడా ఎల్లో కలర్ ఎక్కువ వియర్ చేయాలి. అండ్ ఎవరైతే మ్యారేజ్ అలయన్స్ చూస్తున్నారో వాళ్ళకి కూడా కొంత పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో హౌస్ వైఫ్స్కి కూడా కొంచెం నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏ వర్క్ చేసినా కూడా సక్సెస్ వస్తుంది. బట్ చాలా వరకు మళ్ళీ దాన్ని కీపప్ చేసుకోవాలి. అక్కడ వచ్చే టెన్షన్స్ని ఓవర్కమ్ చేయడానికి చూడాలి ఇలాగా. మరి ఇయర్లో 2 నెంబర్ వాళ్ళకి టారో ఏం చెప్తుందో తెలుసుకుందాం. సో టారో కార్డ్స్, టారో ఆస్ట్రాలజీ బట్టి 2/11/2029 ఎవరైతే బోర్న్ అవుతారో ఎనీ ఇయర్ ఎనీ మంత్ వాళ్ళకి 2026 ఇయర్ ఎలా ఉంటుంది? సో వాట్ ఈస్ ద టారో చెప్తుంది చూద్దాం. ఎస్, సో టారో రీడింగ్ బట్టి ఏం చెప్తుంది అంటే ఇయర్లో చాలా వరకు ఇందాక నేను చెప్పినట్టే ప్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని కీపప్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే ప్రౌడ్గా కొన్ని వెళ్ళడము, తర్వాత నా పవర్లోనే నేను ఉంటాను అనుకోవడము, ఇలా చేయకూడదంట. ఇలా చేస్తే ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నవి ఎదురవుతాయి. అలాగే మీకు ఈ ఈగోనే మళ్ళీ ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి టారో ఆస్ట్రాలజీ చెప్తుంది. సో ఇయర్లో లైట్ ఎల్లో కలర్ వియర్ చేస్తే పాజిటివ్గా ఉంటుంది. లార్డ్ శివాని ప్రేయర్ చేస్తే పాజిటివ్గా ఉంటుంది.